అంటే కలియుగంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా సమస్త బాధలన్నీ కూడా దొరికిపోవాలి అని చెప్పేసి అని యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సులు, జపాలు అనేక రకాలు చేస్తూ ఉన్నారట. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే సకల వేదాలు తెలిసినటువంటి ఒక మహాజ్ఞాని, సకల వేదాలు తెలిసినటువంటి వాడు, సకల పురాణాల మొత్తం కూడా అవపోసన పట్టిన వాడు, సకల దేవతల చరిత్రలు మొత్తం కూడా తెలిసినటువంటి సూతామునింద్రుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు అనగా సూతుడు ఆ యొక్క శవనకాది మహాముని దగ్గరికి వచ్చిండట. ఆయన రాగానే ఏం జరిగిందయ్యా అంటే మన ఇంటికి కనుక మనకంటే ఇష్టమైన వాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే బుద్ధివంతులు, మనకంటే అన్నీ తెలిసిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఇంటికి వస్తే వెంటనే ఎలాగైతే ఎదురుగా వెళ్ళేసి వాళ్ళని ఆహ్వానించుకోవాలని సమస్తం కూడా చేసుకుంటాము వాళ్ళకి, అలాగే శవనకాది మహాములందరూ కూడా వెళ్ళేసి ఆ సూతాముని వారిని తీసుకొని వచ్చారట. తీసుకొని వచ్చేసిన తర్వాతకి కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి స్నాన సంధ్యానుష్ఠానం నెరవేర్చిన తర్వాతకి భోజన సత్కారాలు మొత్తం కూడా చేసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టేసి అడుగుతూ ఉన్నారంట. స్వామి, మేము మనుషులందరికీ కూడా మొత్తం కూడా పోవాలి అనే ఉద్దేశంతో అనేక రకాల పూజలు చేస్తున్నాము. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సుల కాంచి మొదలు పెడితే అనేక రకాల వ్రతాలు కూడా చేస్తూ ఉన్నాము. కానీ విషయం ఏంటంటే ఏది చేసినా కానీ సరే ఫలితమేమి లేదు. ఈ మనుషులందరూ కూడా అనేక రకాల దుర్భరమైనటువంటి కష్టాలు పడుతూనే ఉన్నారు. మరి వీరికి ఉన్నటువంటి కష్టాలు ఎలా పోతాయి చెప్పండి, మీకు తెలిసినటువంటి జ్ఞానంలో మీరు మొత్తం కూడా చెప్తూనే ఉంటారు కదా, చెప్పండి స్వామి అని చెప్పి ఆ శవనకాది మహాముని అడిగారట. అలా అడగగానే ఆ సూతాముని గారు నవ్వుతూ ముసిముసిగా నవ్వుతూ అంటున్నారు కదా, నాయనలారా, పూర్వకాలంలో ఒకప్పుడు నారద మహామునీంద్రుడు కూడా శ్రీ మహావిష్ణువుని ఇదే ప్రశ్న అడిగాడు. అంటే మనుషులకు ఉన్నటువంటి కష్టాలు మొత్తం కూడా పోవాలంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి ఒకనాడు అడిగిండు. అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు ఆ నారదమునింద్రుడికి ఏం చెప్పిండో నేను చెప్తున్నాను వినండి అని ప్రారంభించినాడు సూతామునీంద్రుడు వారు. అయితే ఏం చెప్పిండు స్వామి అని అయితే, ఒకప్పుడు చతుర్దశ భువనాలు అనగా కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. కింద 7 లోకాలు అంటే ఏంటి? అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, సప్తలోకాలు అంటే కింద 7 లోకాలు ఉన్నాయి. పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపర్లోక, సత్యలోకంతో కలిపి సప్తలోకాలు, పైన 7 లోకాలు ఉన్నాయి. కిందేడు పైన 7 లోకాలు మొత్తం కూడా తిరుగుతున్నటువంటి నారదమునుల వారు ఒక రోజున మనం నివసిస్తున్నటువంటి